హలో. హలో ఆంటీ. అజయ్ చెప్పు నాన్న ఏంటి? ఆంటీ, సంజన ఇంట్లో లేదా? ఉంది నాన్న. అప్పటి నుండి ఫోన్ చేస్తున్నా ఆంటీ సంజనాకి. కాల్ ఎత్తట్లే. నాకు రాఖీ కట్టడానికి ఇవాళ ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే ఎత్తట్లే. ఓ, సైలెంట్లో పెట్టిందేమోలే నాన్న. సర్లే, నేను చెప్తాలే తనకి కాల్ చేయమని. సరే ఆంటీ, బాయ్. సంజనా, సంజనా. ఆ, ఏంటమ్మా? అజయ్ కాల్ చేస్తున్నాడట, ఫోన్ ఎత్తట్లేదట. ఏంటమ్మా, ఏమైంది? అవునా? చూసుకోలేదమ్మా, ఫోన్ సైలెంట్లో ఉంది. ఏమైందమ్మా అంత డల్గా ఉన్నావు? పొద్దుటి నుండి ఎవరైనా ఏమైనా అన్నారా? అదేం లేదమ్మా. పెద్దమ్మ వాళ్ళ ఇంటి నుండి వచ్చినప్పటి నుండి చూస్తున్నా అలాగే ఉన్నావు. అక్కడేమైనా జరిగిందా? ఏం లేదులే అమ్మా. ఏంటమ్మా చెప్పు. నిన్న వెళ్ళాను కదమ్మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. ఆ అన్నయ్యని కలవాలి, చాలా రోజులైంది మాట్లాడాలి అని ఆఫీస్ వర్క్ అంతా త్వరగా పూర్తి చేసి ఎంతో ఎక్సైటెడ్గా వెళ్ళానమ్మా. వెళ్ళినప్పటి నుండి రూమ్లోనే ఉన్నాడు, కాల్లో ఉన్నాడు అని చెప్పింది పెద్దమ్మ. ఎంతకు బయటకి రాలేదు. పోన్లే కలిసి తిందాం అనుకుంటే కలిసి హాయ్ చెప్పి వచ్చి కూర్చుని తింటున్నంతసేపు ఫోన్ పట్టుకొని కూర్చున్నాడమ్మా. బిజీగా ఉన్నాళ్లే అనుకుంటున్నా. పొద్దున్నే లేచి రెడీ అయ్యి అన్నయ్య కోసం వెయిట్ చేశానమ్మా. రాత్రి లేట్ అయింది, అన్నయ్య పొద్దున్నే లేవలేదని చెప్పింది పెద్దమ్మ. సర్లే అనుకున్నా, అలాగే కూర్చొని వెయిట్ చేస్తున్నా. అన్నయ్య వచ్చాడు. రాగానే ఎలా ఉన్నావే అని కూడా అడగకుండా రాఖీ కట్టేవి త్వరగా అన్నాడు. వెంటనే రాఖీ కట్టేశా. 500 చేతిలో పెట్టి మళ్ళీ ఏదో పనున్నట్టు వెళ్ళిపోయాడమ్మా. నాకెందుకో అదంతా బాగా అనిపించలేదు. నిజంగా బిజీగానే ఉన్నాడేమోరా, అందుకే అలా చేశాడేమో. లేదమ్మా, వెళ్ళినప్పటి నుండి పెద్దమ్మ వాళ్ళు కూడా ఏదో మాట్లాడాలి అన్నట్టు మాట్లాడారు. నేను వెళ్ళింది అన్నయ్యకి రాఖీ కట్టడానికి కదా. అన్నయ్య ఇచ్చే 500 కోసమా? నిజంగానే పని ఉండి బిజీగా ఉన్నాడా అంటే నాకు లేదా అమ్మా పని? నేను త్వరగా పూర్తి చేసుకొని వెళ్ళలేదా? ఎందుకమ్మా, రాఖీ అంటే ఏదో చేతికి ఒక దారం కట్టి డబ్బు ఆశించి కడతారా? అదేదో ఇస్తారు అని కడతారా? దానికి బదులు పక్కన కాసేపు కూర్చొని నాతో మాట్లాడి ఉంటే నాకెంత బాగుండేది. నాకెన్ని జ్ఞాపకాలు ఉండేవి. ఎవరు పడితే వాళ్ళకి అన్నయ్య స్థానం ఇవ్వలేం కదమ్మా. ఇచ్చామంటే వారి నుండి ఆప్యాయత ఆశిస్తున్నట్టు కదా, బహుమతులు కాదు కదా. ఇంత దూరం నుండి వెళ్ళానంటే ఎంతో ముఖ్యమని కదా. రాఖీ ఎవరికి పడితే వాళ్ళకి కట్టలేం కదమ్మా. అన్నయ్య ఎందుకలా ఉంటాడు నాతో? అసలు సరిగ్గా మాట్లాడు. ఎప్పుడూ ఒక్కసారైనా నా బాగోగులు అడగడు. అదంతా పోని, కనీసం ఎలా ఉన్నావే నా క్షేమం కనుక్కోడు. నా మనసుకి ఎంతో బాధగా అనిపించిందమ్మా. రాఖీ చాలా ముఖ్యమైన పండగమ్మా. ఓ, అందుకని అలా ఉన్నావా? నిజంగానే రాఖీ చాలా ముఖ్యమైన పండగమ్మా. దానికి ఒక విలువ ఉంది. మనకు ప్రతి క్షణం అన్నింటిలో నేను నీకు తోడున్నాను, నీ రక్షణ బాధ్యత నాది, నా శ్రేయస్సు బాధ్యత నీది అని ఒకరికొకరు చెప్పుకునేది. అలా నువ్వు చేసే ప్రతి పనిలో బాధ్యతగా నీ తోడుండే ఎవరికైనా రాఖీ కట్టొచ్చు. నీకు అన్నయ్య ప్రవర్తన బాధ్యతగా అనిపించలేదు, అంతగా పట్టించుకోలేదు. నువ్వు పట్టించుకోకు. అజయ్ ఎప్పుడు నీ వెనకాలే తిరుగుతాడు. నువ్వు ఏదైనా కావాలని పిలవగానే వచ్చేస్తాడు. నీ మంచి చెడు చూస్తాడు. అన్నయ్య ఏదో నీతో బాలేడని మరి అజయ్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదమ్మా? వాడు నువ్వు వస్తావని నీకోసం పొద్దుటి నుండి చూస్తున్నాడట. నీ ఉనికిని పట్టించుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాముఖ్యత ఇవ్వలేదు అని అనుకునే కంటే నీ ఉనికి నాకు ముఖ్యం అనుకునే వాళ్ళ దగ్గర విలువ కాపాడుకోవాలి కదమ్మా. నీ అవసరం వాళ్లకు అర్థమయ్యేంత వరకు నువ్వు వెళ్ళి రాఖీ కట్టి మనసు పాడు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆ విషయం కోసం ఇలా పండగ పూట ఇంత బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. సరే అమ్మా, ముందు వెళ్ళి అజయ్కి రాఖీ కట్టిరా వెళ్ళు. అలాగే అమ్మా.